సభకు నమస్కారం. భారతదేశ బీసీ సోదరుల సృష్టికర్త జ్యోతి పూలేరావు గారి పునికి పుచ్చుకున్న బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు స్టేజీ మీద ఉన్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా. ఈ రోజున తెలుగుదేశం పార్టీలో బీసీలు పెంచినారు అంటే తెలుగుదేశం పార్టీ బీసీలను ఎంత హక్కును చేర్చుకుందో అర్థమవుతుంది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత నాటికున్న కుర్రవాళ్ళకు ఉన్న ప్రతి బీసీ నాయకులు కూడా పదవులించి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. బీసీలు కూడా పేదవారుగానే మిగిలిపోతున్నారు, ధనవంతులు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. సమాజంలో అందరూ కూడా ఒకటే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, తారతమ్యతలు లేకుండా అందరికీ కూడా సమాజంలో సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలి, అందరికీ చట్టసభల్లో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు గారు మొట్టమొదట ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ దేశంలో కూడా బీసీలను గుర్తించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక ఎన్టీ రామారావు గారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఆయన ఆశయాలు తీసుకున్న తర్వాతనే ఈరోజు భారతదేశంలో అంతా కూడా రిజర్వేషన్ వ్యవస్థ వచ్చింది. మొట్టమొదటి ఆయన రిజర్వేషన్ వ్యవస్థ పంచాయతీ వ్యవస్థలో తీసుకొచ్చి 24% ఈ రోజున బీసీలకు ఇవ్వాలి, వాళ్ళని కూడా చట్టసభల్లో తీసుకురావటం, దాన్ని పుణుకుపుచ్చుకున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 10% నుంచి 34%గా ఈ రోజు చట్టసభల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఏ జిల్లాకు పోయినా ఆ జిల్లాలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమైంది తప్ప ఏ ఒక్క పార్టీ వల్ల కూడా సాధ్యం కాలేదు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీసీలను హక్కును చేర్చుకుంటుందో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీసీల కోసం పాటుపడుతుందో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీసీల ఎడల ప్రేమ చూపించిందో అప్పుడు అన్ని పార్టీలు కూడా బీసీల మీద ప్రేమ చూపించింది తప్ప ఆదిలో ప్రేమ చూపించింది ఏదన్నా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు యువకులు రాజకీయాల్లో ఎక్కువ మంది వస్తున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ పూర్తి అయిపోయి ఎక్కువ మంది కూడా పదవులు వస్తున్నాయి. ఈ తరుణంలో అందరి రకాల పార్టీలు ఇచ్చినప్పటికీ కూడా ఓన్లీ బీసీలకి పదవులు ఇచ్చామని చెప్పుకోవడానికి అవతల పార్టీ వాళ్ళు ఇస్తున్నారు తప్ప పదవుల్లో ప్రాధాన్యత లేని పదవులు ఇవ్వడం, ప్రాధాన్యత లేకుండా కూర్చోబెడుతున్నారు తప్ప డమ్మీల వ్యక్తులుగా పెడుతున్నారు తప్ప ఒక్క తెలుగుదేశంలో పార్టీలో ఇచ్చిన పదవి గుర్తింపు పెరిగేదాకా పెంచేటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇకపోతే నాకు తెలిసి ఈ కావలి నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు తెలుగుదేశం పార్టీ అంటే బీసీ సామాజిక వర్గం ఉంది. దాంట్లో ప్రధానంగా ఈ ప్రాంతంలో యాదవాసుకు సంబంధించి 20,200 ఓట్లు యాదవ సామాజిక వర్గం, బీసీల్లో అత్యధిక ఓట్లు ఉన్నటువంటి ప్రాంతం కావలి నియోజకవర్గం. 2 ముస్లింస్ 19,000 ఓట్లు ఉన్నాయి, మత్స్యకారులు 17,500 ఓట్లు ఉన్నాయి, గౌడాసు 13,000 ఓట్లు ఉన్నాయి, ఒడ్డెర 7,600 ఓట్లు ఉన్నాయి, రజిక 4,649 ఓట్లు ఉన్నాయి, పల్లెకాపులు 3,200, కుమ్మరి 2,900, ముత్తరాసి 2,500, మంగళి 1,890, కంసాలి 1,435, సాలి 1,300 రూపాయలు, జంగం 878, రాజులు 495, దొమ్మరి 555, బోయ 536, నక్కల 256, బైరాగి 194, బేదర 175, పామల 175, సుకాల చంబాని 104, కళావతులు 104, సాతాని వాళ్ళు 75, ఇలా దాదాపు 1,02,055 ఓట్లు ఈరోజు కావలి నియోజకవర్గంలో బీసీ సామాజిక సంబంధించిన ఓట్లు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ 2,34,000 ఓట్లలో ఈ రోజున కావలి నియోజకవర్గంలో మోర్ దాన్ 45% ఈ రోజు మీరే ఉన్నారు.
నేను గెలవాలంటే మీ దీవెన నాకు కావాలి, నేను గెలవాలంటే మీ సూచన నాకు కావాలి, నేను గెలవాలంటే మీ దయ నాకు కావాలి. అందుకే మీకు ఈ సందర్భంగా కూడా నేను చెప్తున్నా, రేపటి రాబోయే పదవుల్లో, రేపు రాబోయే స్థానిక సంస్థల్లో, రేపు రాబోయేటువంటి పార్టీ పదవుల్లో, రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చేటువంటి పదవుల్లో కూడా బీసీలకి 50% పదవులు ఇచ్చే తీరుతానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీ ఆశీస్సులు నాకు కావాలి. నాకు మీకు తేడా ఒక 2 పదాలు మాత్రమే. నేను మీలాగే పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తినే. కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు, బాధలు తెలుసు, ఇబ్బందులు తెలుసు, అన్ని తెలిసి ఎదిగినటువంటి వ్యక్తినే. కాబట్టి దయించి నన్ను ఆశీర్వదించండి. ఈ కావాలని మంచి శాంతమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దేదంటూ నాతో పాటు మీరు కూడా చేయి కలపండి. మనందరం కూడా మన యువకులను కాపాడుకుందాం. ఈ ప్రాంతం వ్యవసాయం మీద ఆధారపడే ప్రాంతంగా మిగిలిపోయింది. ఇక్కడ వ్యవసాయం చేస్తే తప్ప, కూలి పనులు చేసుకోవడం తప్ప జీవనోపాధి లేనటువంటి పనులు ఈ రోజు మనకు కావాలి నియోజకవర్గం ఉంది. ఇది కాదు మనం చూడాల్సింది. మన ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ రోజున ఏదన్నా ఈ కావలి నియోజకవర్గానికి అభివృద్ధికి నాంది పలికారు అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే కావలి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడ్డాడని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కావలికి దక్షిణ వైపున ఎయిర్పోర్ట్ నిర్మాణం, ఉత్తర వైపున రామాయపట్నం నిర్మాణం, తూర్పు వైపున ఫిషింగ్ హార్బర్, మత్స్యకారుల జీవితంలో వెలుగులు నింపడం కోసం, మత్స్యకారుల జీవితాల్లో ఆనందం కోసం, మత్స్యకారు కుర్ర వాళ్ళందరూ కూడా బోటు డ్రైవర్లుగా, కూలీలుగా ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి తల్లిదండ్రులకు దూరంగా సముద్రంలో ఉంటూ ఎప్పుడు సముద్రంలో ఉప్పులు వస్తాయో, సముద్రంలో తుఫాన్లు వస్తాయో తెలియక, బిడ్డలు ఎక్కడున్నారో తెలియక తల్లిదండ్రులు అలమటిస్తుంటే వాళ్ళందరినీ కళ్ళల్లో ఆనందం కోసం ఈ రోజున రామాయపట్నం జబర్దస్త్ ఆర్పర్ నియమించి వాళ్ళ దగ్గరలోనే ఈ రోజు అందరూ కూడా ఆర్పర్ ద్వారా బోట్లు ఇప్పించి వాళ్ళందరి జీవితాల్లో సుఖం నింపడానికి నాంది పలికిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. అందుకనే మత్స్యకారి జీవితాలు వెలుగులు రావాలంటే, మత్స్యకారి జీవితాల్లో ఆనందం తగ్గాలంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సినటువంటి బాధ్యత మత్స్యకారుల మీద ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీలో మత్స్యకారులకు ఉపయోగం జరిగిందే తప్ప ఈ వైసీపీ పార్టీలో ఏ పార్టీ జరగల. వాళ్ళకి మోపేట్లు ఇచ్చినా, డీజిల్ ఇచ్చినా, సబ్సిడీలు ఇచ్చినా, ఫిష్ కార్మిక దశలో ఉన్నప్పుడు వాళ్ళకి 2 నెలలు సబ్సిడీ ఇచ్చినా, ఏ ఒక్క కార్యక్రమం చేసినా మత్స్యకారుల సోదరులకి తెలుగుదేశం పార్టీని చేసిందే తప్ప ఈ రోజు తెలుగుదేశం వైసీపీ పార్టీ ఏది కూడా చేయలేదనే విషయాన్ని కూడా మత్స్యకారుల సోదరులు గుర్తుపెట్టుకొని అందరికీ తెలియజేసి బాబు రావాలి, మన జీవితంలో మార్పు వస్తుందనే విషయాన్ని అందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజున దామవరం ఎయిర్పోర్ట్ వస్తుంది. ఈ దామవరం ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే పూర్తవుతుందో దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా అభివృద్ధి చెందుతాయి. కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలంతా కూడా మన ప్రాంతానికి వస్తారు. ఎందుకంటే వాళ్ళు వస్తే ఫ్లైట్లోనే వస్తారు. వాళ్ళు ఎక్కడ ఫ్లైట్ సౌకర్యాలు ఉంటే అక్కడ ఇండస్ట్రీస్ పెడతారు. ఎప్పుడైతే అక్కడ ఇండస్ట్రీస్ రూపకల్పన నాంది పలుకుతారో అక్కడ మన యువతకంతా ఉద్యోగం వస్తుంది. స్థానికంగా 75% యువతకు ఉద్యోగాలు ఇచ్చిన బాధ్యత జీవోపకారం పారిశ్రామికవేత్తలకు ఉంది. కాబట్టి కావాలని నిర్వచించే ప్రతి యువతికి కూడా ఉద్యోగ రూపకల్పన కోసం తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా ఉద్యోగులకు వచ్చే విధంగా కృషి చేస్తానని కూడా సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు రామాయపట్నం పోర్టు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన టైంలో 2018లో దాన్ని నామకరణం చేసి దానికి డిపిఆర్ పూర్తి చేసి ఎస్టిమేషన్ లేదు టెండర్లు పిలిచి ఈ రోజున వర్కులు జరుగుతున్నాయి. రేపు మళ్ళా మన బాసు ముఖ్యమంత్రి ఉన్నాడు, దాన్ని ప్రారంభం చేయబోతున్నాం. అదంటూ జరిగి ఉన్నాడు. దాదాపు 4,500 ఎకరాలు ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ లో భూములు తీసుకున్నారు. అంటే ఎన్ని వేల ఇండస్ట్రీస్ అక్కడ రాబోతున్నాయో చూడండి. మన కావలి రూపురేఖలు ఏ విధంగా మారబోతున్నాయో చూడండి. ఒక పక్క వ్యవసాయ రంగం, ఇంకో పక్క పారిశ్రామిక రంగం, రెండు కళ్ళలాగా కావలి అభివృద్ధి చేయడానికి నాకు అవకాశం కల్పించమని ఇక్కడ ఉన్న బీసీ సోదరులందరినీ కూడా కోరుకుంటున్నా. దాదాపు 4 సంవత్సరాల 10 నెలల పాటు ఈ బీసీ సోదరులు కష్టపడ్డారు. ఇప్పుడే నాకు కప్పటి సేనల గురించి తెలిసింది. నేను ఇంకా మాలేస్తున్నాడు అనుకున్నా, కాదు ఆయన దీక్ష పొందాడు. అందుకు మనం అందరం కష్టపడాలి. అటువంటి మహానుభావులు పడ్డ కష్టానికి, అటువంటి మహానుభావులు పడి చూపేటువంటి జాతికి మనందరం కూడా 4 రోజుల పాటు మనం దీక్ష తీసుకుందాం. ఈ జగన్ కారణం పది ఈ పద్ధతితో దూరం చేసేదానికి ఇదేంటి నుంచి మనందరం కూడా దీక్ష తీసుకోవాలనే విషయాన్ని కూడా మీకు అందరూ గుర్తు చేస్తున్నా. ఎక్కడో నెల్లూరులో ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయన దీక్ష తీసుకున్నాడు. మనం పడ్డాం, కావాలలో మనం ఇబ్బందులు పడ్డాం, కేసులు పెట్టించుకున్నాం, నష్టపోయాం, అప్పులు పాలైపోయాం, కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి. ఇన్ని ఇబ్బందులు పడ్డాం. మనం ఈ ప్రతాప్ రెడ్డి తరిమేంత వరకు కూడా మనం దీక్ష చేయలేమా అని మన అన్నాన్ని కూడా నేను అడుగుతున్నా. చప్పట్లు కాదు, మనకు కావాల్సింది పౌరుషం కావాలి,
గో బ్యాక్ టు ప్రతాప్ రెడ్డి అనేటువంటి నినాదంతో కావాలంటే తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉందని కూడా నాతో కలిసి చేతులే తెలియజేసి మీరు కలపడానికి సిద్ధమైతే నేను ప్రతాప్ రెడ్డి కావాలలో అత్యధికమైన ఓట్లతో ఓడించి ఈ కావులు ప్రశాంతంగా ఉంటుందండి నేను సిద్ధమైన విషయాలుగా మీకు తెలియజేస్తున్నాను. ఈ అండదండలు ఉన్నాడు, ఈ దోషిలో ఉన్నాడు, ఈ కసిలో ఉన్నాడు, మీరందరూ ఈ విధంగా ఫైట్ చేస్తున్నాడు. ఈ కావల్ని ప్రశాంతంగా రాక్షస పనుల నుంచి విముక్తి కల్పిస్తూ శాంతివనంగా కావాలని తీర్చిదిద్దుతూ ఇక్కడ దౌర్జన్యాలు, దుర్మార్గాలు, రౌడీజాన్ని అంతమోదించి ప్రజలు స్వేచ్ఛగా జీవించే విధంగా నేను ఉంటానన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈనాడు నేను చెప్తున్నా, ఏ ఒక్క బీసీ సోదరుడి మీద ఇబ్బంది కలిగినా ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి ముందుంటాడనే విషయాన్ని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు మాకు కావాలి, పేదవారు మాకు కావాలి, ఈ పేద ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన బిడ్డల జీవితాలు ఆనందంగా ఉండాలి. నాకు 55 సంవత్సరాలు పూర్తయిపోయింది. నేను అనుభవించాల్సిన ఆనందాలను అనుభవించా. 2 బిడ్డల జీవితాల్లో ఒక బిడ్డకి పెళ్లి అయిపోయింది, ఇంకో బిడ్డ డాక్టర్ అవుతుంది. వాళ్ళకి ఇయ్యాల్సిన సంపాదించా. నేను రిటైర్మెంట్ తీసుకొని ఓన్లీ ప్రజాసేవ అన్నయ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దీక్ష పొందితే నేను ఈనాడు దీక్ష తీసుకున్నా. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి కావాలని అంకితమైన సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి మనందరం కూడా గెలిచినట్టు గర్వపడడం కాదు, నెల రోజుల పాటు కష్టాలు అనుభవించగలిగితే, చీకటి అనుభవిస్తే, ఎంత స్వెట్ తీసుకుంటే, ఎంత శ్రమ పెడితే అంత సుఖం దక్కుతుంది, ఎంత కష్టపడితే అంత ఆనందం వస్తుంది, ఎంత కష్టపడితే అక్కడ మనకు విజయం వస్తుంది. నెల రోజుల పాటు తెలుగుదేశం పార్టీ కోసం, నా కోసం, చంద్రబాబు నాయుడు కోసం మీరు కష్టపడండి. 60 సంవత్సరాలు 60 నెలల పాటు మిమ్మల్ని నేను కాపాడుకుంటానన్న విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఈ రోజున మన అందరం ముందు ఉన్నటువంటి బాధ్యతలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మన కోసం జైలుకుపోయాడు. ఆయనకు అవసరమా? ఈ రాష్ట్ర ప్రజల కోసం జైలుకుపోయాడు. ఈ రాష్ట్ర ప్రజల కోసం బిడ్డలు రోడ్డు మీద దాదాపు 3500 పాదయాత్ర చేశాడు. ఈ రోజు మా తల్లి ఎప్పుడు ఇంటిలో రాని తల్లి ఈ రోజు పేదవాళ్ళ కోసం రోడ్లు ఎక్కి తిరుగుతుంది. ఇంత అవసరం ఎవరి కోసం? ఈ రోజు మన కోసం, మన బిడ్డల కోసం, మన జీవితాల కోసం, మన పడ్డ కష్టాల కోసం, మనం నుంచి విముక్తులు చేయడం కోసం ఈ రోజు పడేటువంటి తప్పులకి, వారు చూపే శ్రద్ధకి, వారు చూపే నడవడికి మనందరం కూడా బాసలుగా ఉండి తెలుగుదేశం పార్టీని అత్యధికమైన మెజార్టీలో గెలిపించుకునే దాంట్లో మీరందరూ కూడా ముందుండాలని సందర్భంగా కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి బీసీ సోదరులారా అందరూ కూడా ఇంతమంది నాయకులు అనుకున్నప్పుడు విజయం ఎక్కడికి పోతలేదు ఆనందంతో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై బీసీ, జై హో బీసీ, జై హో బీసీ, జై హో బీసీ. థ్యాంక్ యూ అన్న. మా బీసీ అందరి తరఫున